ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ధరణికి సంబంధించిన అంశం నిన్న రివ్యూ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులతోనే రివ్యూ చేయడం జరిగింది. ధరణిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ధరణి సమస్యను పరిష్కరించాలి. ఏదైతే 100 రోజులు చెప్పినటువంటి హామీలో ఈ ధరణి కూడా ఒక సమస్య అనే ఉంది. దీన్ని ధరణించలు కూడా భూమాతగా కూడా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి నేపథ్యం ఉంది. జయబింద్ర పత్రికలో స్పష్టంగా రాసినటువంటి వార్తల్లో ధరణి లోపలపై సీఎం దృష్టి. ధరణిలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం ఎక్కడ? పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఉన్నతాధికారులకు హుకుం జారీ. కమిటీ సభ్యులకు నివేదిక సరిగతిన పూర్తి చేయండి అనేటువంటివి కూడా నేను ఆదేశాలు కూడా చెప్పిన నేపథ్యం కూడా ధరణి దరిద్రం అధిగమిస్తే రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటుందనేటువంటి వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ సృష్టించిన విశ్వ అక్రమ సమస్యలు నేటికి పరిష్కరించబడడం సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా ధరణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం ప్రభుత్వ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసులో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలకు పరిగణలోకి తీసుకొని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అవసరమైన విధి విధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేమి మార్గాలున్నాయో ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మార్చి మొదటి వారంలోనే అందరూ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులు సూచించారు. శనివారం సచివాలయ ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ప్రతి సోమవారం లోపు చాలా సమస్యలు కూడా పరిష్కరించాలి. ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో పారదర్శకంగా పరిష్కరించాలి. లేదంటే ఇబ్బందిగా గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ధరణిలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా నిన్న అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా దానికి సంబంధించినటువంటి మనం వార్తనైతే చూస్తున్నాం.